కాకినాడలో జాతీయ స్థాయి టెన్నిస్ పోటీలకు అవసరమైన టెన్నిస్ ఫీల్డ్లను ఏర్పాటు చేసేందుకు తనవెంత కృషి చేస్తానని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు నానాజీ తెలిపారు. కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్, ది గోదావరి టెన్నిస్ అసోసియేషన్, ది టెన్నిస్ అసోసియేషన్ ఆఫ్ కాకినాడ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 3వ తేదీ నుండి 7వ తేదీ వరకు 5 రోజుల పాటు నిర్వహించనున్న అండర్-16 టెన్నిస్ ర్యాంకింగ్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది. కార్యక్రమానికి టెన్నిస్ అసోసియేషన్ నాయకుడు టిక్కు అధ్యక్షత వహించగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ముఖ్య అతిథిగా, ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ సెక్రటరీ పీవీఆర్ కుమార్ విశిష్ట అతిథిగాను, గోదావరి టెన్నిస్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు డాక్టర్ కృష్ణారావు, సెక్రటరీ డాక్టర్ శేషగిరిరావు గౌరవ అతిథులుగాను పాల్గొన్నారు. తొలుత ముఖ్య అతిథి పంతం నానాజీ టెన్నిస్ ఆడి కోర్టును ప్రారంభించారు. పోటీల నిర్వాహకులు ఎమ్మెల్యే నానాజీకి క్రీడాకారులను పరిచయం చేశారు. సందర్భంగా పంతం నానాజీ మాట్లాడుతూ, కాకినాడ జాతీయ స్థాయి టెన్నిస్ పోటీలను నిర్వహించేందుకు అవసరమైన టెన్నిస్ ఫీల్డ్లను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు. డాక్టర్ కృష్ణారావు క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. టోర్నమెంట్ వివరాలను పీవీఆర్ కుమార్, డాక్టర్ శేషగిరిరావులు తెలిపారు. ఈ కార్యక్రమంలో టెన్నిస్ క్రీడాకారులు రామకృష్ణారెడ్డి, పాలడుగు సుబ్రహ్మణ్యం, శాస్త్రి, శర్మ, బసవ ప్రభాకర్ రావు, పెద్దిరెడ్డి సతీష్, పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు. ఒకే ఏరియాలో అదే ఇప్పుడు ఆల్రెడీ డిఎస్డిఓ గారు మేము గతంలో మనం చర్చించుకుని ఈ పక్కన ఒక సైట్ ఉంది, 5 ఎకరాల సైట్. దీంట్లో కూడా కలపడానికి కలెక్టర్ గారికి కూడా ఒక లెటర్ పెట్టడం జరిగింది. కలెక్టర్ గారు కూడా ఫాస్ట్గానే ముందుకు నడుపుతూ ఉన్నారు ఫైల్ని. త్వరలో ఆ ఫైలు ముందుకు వెళ్ళిన తర్వాత బహుశా ఎన్నికల కోడ్ వల్ల మేము ముందు వెనకాల ఆయన అలా రావడం జరుగుతుంది. అలా నా తర్వాత కలెక్టర్ గారు వస్తారు. ఖచ్చితంగా ఒకసారి కలెక్టర్ గారు మీరందరూ కూడా రిక్వెస్ట్ చేయండి, తొందరగా ఫైల్ తొందరగా చేస్తే దానికి ఆల్రెడీ డిఎస్డిఓ దానికి ఒక మ్యాప్ అది గీసి పెట్టడం, ఆల్రెడీ ఒక స్కెచ్ కూడా వేయడం జరిగింది దాని మీద. కాబట్టి దాన్ని తొందరగా పూర్తి చేసుకుందాం. వీలైనంత వరకు నేను కూడా దాంట్లో సహకరిస్తూ ముందుకు వస్తానని చెప్పి తెలియజేస్తూ ఈవేళ నాకు చక్కటి అవకాశం ఇచ్చినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. కొంతమంది కాకినాడలో టెన్నిస్ ఆడుతున్న వాళ్ళందరితో టెన్నిస్ స్పోర్ట్ని ఎంకరేజ్ చేయాలని ఆ రోజున స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి జిల్లా ఎస్పీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్స్-ఆఫీషియో ప్రెసిడెంట్గా ఈ ఆర్గనైజేషన్ నిర్వహిస్తున్నారు. సో ఈ సంవత్సరం మనకి అండర్-16 నేషనల్ లెవెల్ టోర్నమెంట్ జరపడం జరుగుతున్నది గోదావరి టెన్నిస్ అసోసియేషన్ ఐటా తరఫున. సో ఈ టోర్నమెంట్ గురించి వచ్చిన ఇన్ఫర్మేషన్ గురించి కుమార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అండర్-16 బాయ్స్ అండ్ గర్ల్స్ కాకినాడలో జరుగుతుంది. లాస్ట్ వీక్ భీమవరంలో జరిగింది. సో దీంట్లో పార్టిసిపేట్ చేసి విన్ అయిన వాళ్ళకి పాయింట్స్ యాడ్ అవుతుంటాయి. ఇది నేషనల్ ర్యాంకింగ్ టోర్నమెంట్ ప్యాటర్న్. సో ఈ టోర్నమెంట్ని చాలా ఉద్కారంగా ఆంధ్రాలో చాలా తక్కువ టోర్నమెంట్స్ జరుగుతున్నాయి. దానికి కారణం ఏంటంటే ఐటా రూల్స్ ప్రకారం 4 కోర్ట్స్ ఒక చోట లేకపోతే కనుక టోర్నమెంట్ పర్మిషన్ ఇవ్వట్లేదండి. సో కాకినాడలో కానీ ఏపీలో కానీ ఎక్కడ 4 కోర్ట్స్ ఉన్నాయి. చాలా విజయవాడ, వైజాగ్ తప్ప ఇంకెక్కడ లేవండి ఒకే క్యాంపస్లో. సో ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేసింది మాకు ఆ దిశగా 4 కోర్ట్స్ వచ్చే విధంగా ఏదైనా గ్రౌండ్ మాకు ఇప్పిస్తే ఎక్కడన్నా సరే మాకు కొంచెం అడ్వాంటేజ్ అవుతుంది. హార్డ్ వర్క్ అండ్ స్పోర్ట్స్మెన్ స్పిరిట్ అండ్ కమ్ అవుట్ at flying colors in future. It may be a milestone from one of the big players who are coming from India. You also can become a big star. Nowadays, you know, all these tennis carries a lot of money, lot of fame, and also so much of popularity worldwide. Recently, you must have seen all India, this Australian Open and all. So naturally, I request all the players to participate vigorously and play sincerely, because this is a gentleman's game. No problem whatsoever. No fighting, nothing like hockey or football or anything. You will have a gentleman, both ladies and gents. So I hope all of you play to your potential, and maybe this will be a stepping stone for all of you to become stars representing India, either in Davis Cup or for ladies. I don't know what tournament you have, but I hope you will bring laurels to our country in your not only to you and your parents, all of us, like the public of India are behind you. So hope you will take up this opportunity to become stars of India in future.
So as he was telling, we have been playing regularly for maybe last 50 years. So recently I was fortunate enough to represent India in Gold Coast, Australia, and we won 2 medals, silver and bronze, representing India. So I thank you all for your encouragement.